వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ విస్తరిస్తూ ఉంది. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, పక్క రాష్ట్రాలతో నా పోటీ ఉండదు, ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి మనకు స్పష్టం చేశారు. అయితే హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని, హెచ్ఎండి పరిధిని ఓఆర్ఆర్ వరకు పెంచుతూ ఒక ఉత్తరాలు కూడా జారీ చేసినట్టు కనబడతా ఉంది. సో జోన్లు డివైడ్ చేశారు, అవి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ, కొత్త 2 జోన్లు పెంపు. హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రపంచ నగరాల్లో పోటీ పడుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం తన పోటీ పక్క రాష్ట్రాలతో కాదని ప్రపంచంతో అని పోటీ పడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ విస్తరణ అభివృద్ధి కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భవిష్యత్ అవసరాల పరిపాలన దృష్ట్యా నగరం విస్తరించాలని భావిస్తూ ఉంది. హెచ్ఎండిఏలోని కొత్త జోన్లను ఏర్పాటు చేసి గతంలో 4 జోన్లు ఉండగా ఇప్పుడు వాటిలో 6 జోన్లకు పెంచింది. RRR వరకు ప్రస్తుతం 7 జిల్లాలు పరిధిలో హెచ్ఎండిఏ ప్రాంతాలు 7,200 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించి ఉండగా త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ RRR మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. హెచ్ఎండిఏలో గతంలో 4 జోన్లు ఉండగా నగరవాసులు సేవలు అందించే విషయంలో ఇబ్బంది పడకుండా తగిన సిబ్బంది కూడా లేకపోవడంతో అప్లికేషన్ పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. తాజాగా జోన్లను విభజించడంతో పాటు అదనపు సిబ్బందిని నియామకాలు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శంషాబాద్, గట్కేసర్ జోన్లను యథావిధిగా ఉంచి శంకర్పల్లి, మేడ్చల్ జోన్లను 2 జోన్లుగా విభజించారు. సో ఇది ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మేడ్చల్ జోన్ రెండు భాగాలను చేశారు, శంకర్పల్లిని 2 భాగాలుగా చేశారు. సో ప్లానింగ్ విభాగం ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏళ్ల తరబడి ఒకే చోటు ఉన్న అధికారులను బదిలీ చేస్తూ గత వారం ఉత్తరాలు జారీ చేసింది. 4 ఏళ్ల అంతకు మించి ఉన్న వారిని బదిలీ చేశారు. డిప్యూటేషన్ పై ఉన్న వారిని స్థానాలు కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్ జోన్ 1 ప్లానింగ్ అధికారిగా గోపి రమ్య, మేడ్చల్ జోన్ 2 ప్లానింగ్ అధికారిగా శాలినిని నియమించగా మేడ్చల్ చీఫ్ ప్లానింగ్ అధికారి పనిచేసిన యశ్వంతరావును గట్కేసర్ జోన్కు బదిలీ చేశారు. శంకర్పల్లి జోన్లో పిఓ యాదగిరిరావును మాస్టర్ ప్లాన్ యూనిట్కు బదిలీ చేశారు. కొత్తగా ఏర్పడిన శంకర్పల్లి జోన్ 1కు చీఫ్ ప్లానింగ్ అధికారిగా బి ప్రసాదరావును, శంకర్పల్లి 2 సిపిఓ మల్లికార్జునరావును నియమించారు. వివిధ జోన్లలో ప్రాంతాలు ఇవే. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, జోన్లు మేడ్చల్ని 2 జోన్లు చేశారు, శంకర్పల్లిని 2 జోన్లు చేశారు. సో అవేంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ 1లో వచ్చేటివి బాచ్పల్లి, గుండ్లపోచంపల్లి, నర్సాపూర్, షామీర్పేట్, శివంపేట్, తూప్రాన్, మనోరాబాద్. మేడ్చల్ 2లో వచ్చేటివి కొంపల్లి, మేడ్చల్, పియు, గ్రేడ్ రోడ్, ఉప్పల్ భగవత్, తర్వాత దుందిగల్, గండిమైసమ, మొలుగు, వర్గల్, కాప్రా. ఇవి మేడ్చల్ 2 జోన్లోకి వచ్చాయి. గట్కేసర్ జోన్లో పాతవే, కీసర, భువనగిరి, బొమ్మల రామారం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చోటుప్పల్, పోచంపల్లి, బీబీ నగర్, మెట్పల్లి ఉన్నాయి. శంషాబాద్లో బాలాపూర్, ఇబ్రాహీంపట్నం, యాచారం, కందుకూరు, మంచల్, సో కొంత భాగం, సో మహేశ్వరం, శంషాబాద్, ఫారూక్ నగర్, షాద్ నగర్, కొత్తూరు, నందిగామ. శంకర్పల్లి జోన్ 1గా గండిపేట్, రాజేంద్ర నగర్, రామచంద్రపురం, చేవెల, మొమినాబాద్, షాబాద్ ఉంది. శంకర్పల్లి 2లో అమీన్పూర్, పొడంచేర్, శంకర్పల్లి, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర్. సో ఇవన్నీ కూడా ఏ జోన్లకు ఆ జోన్లు డివైడ్ చేశారు. ఇక ప్రణాళిక ప్రకారం RRR వారికి
హెచ్ఎండిఏ విస్తరణ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నగర పంచాయతీలు పాలన, గ్రామ పంచాయతీ పాలన కుంటుపడ్డాయి. ఈ హెచ్ఎండి వచ్చిన తర్వాతనైనా అభివృద్ధి చెందుతుందని అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.